నిస్సంకోచంగా ఒప్పుకున్నమాట కళ్యాణ్. ప్రస్తుతం కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ విన్నర్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్. ఇది ప్రకటించిన మాట కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం హోస్ట్ గా ఆయన ప్రకటించాడు. విజేతను ప్రకటించింది బిగ్ బాస్. అయితే అఫీషియల్ గా మీరు కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూడబోతున్నారు. అంతే, కళ్యాణ్ కు ట్రోఫీ అందించారు నాగార్జున. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చివరి వరకు కళ్యాణ్ తనుజ మధ్య, ఇన్ఫాక్ట్ కళ్యాణ్ అలాగే తనుజ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పవన్ అవుట్ అయిపోయాడు. కొద్దిసేపటి క్రితం 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకున్నట్టుగా తెలుస్తోంది పవన్. డిమోన్ పవన్ 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని థర్డ్ పొజిషన్ గా, బికాస్ తనకు అర్థమై ఉంటుంది గేమ్ స్ట్రాటజీ, వీళ్ళిద్దరి మధ్య గేమ్ ఉండుంటుంది. అందుకే ఇక సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చడం బెటర్ అనుకున్నాడు ఏమో. 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని పవన్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. డిమోన్ పవన్ ఎప్పుడైతే ఇలా 15 లక్షల రూపాయల సూట్ కేసుతో బయటకు వచ్చేసాడు, వీళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. అంటే తనూజ అలాగే పవన్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. సో ఇప్పుడు ఎవరిని ఎవరుని అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ అని చెప్పి ఆ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కింగ్ నాగార్జున ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పడాల ది ఆర్మీ మెన్ గెలిచాడు, తను అనుకున్నది సాధించాడు, ఇప్పుడు తన కళ నెరవేర్చుకున్నాడు. చాలా 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 కమెంట్స్ వినిపిస్తూ ఒకసారి నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయింది. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి అనీంద్ర దగ్గరికి వెళ్తున్నాను. నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎటువంటి క్రేజ్ ఉంది, అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసుకుందాం. అనీంద్ర, ప్రస్తుతం ఇక్కడ మరీ ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఏమంటున్నారు అనీంద్ర? ఎస్ సచిన్, ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నాం. గ్రాండ్ ఫినాలే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 9కి మరికొద్దిసేపట్లో ఇంకా ఎండ్ కార్డ్ పడబోతుంది. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేది ఎవరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్గానే ఉండింది. అయితే ఎవ్రీ సీజన్కి విన్నర్ ఎవరు అనేది సో ఫినాలే ఈవినింగ్కి కొంచెం ఒక క్లారిటీ వచ్చేసేది. కానీ ఈ సీజన్కి మాత్రం ఎవరు విన్నరు, తనూజ విన్నర్ అవుతారా, లేడీ విన్నర్గా తనూజ విన్నర్ అవ్వచ్చు, లేదంటే కళ్యాణ్ విన్నర్ అవ్వచ్చు అన్నారు. లేదు, నిన్న బిగ్ బాస్ టీం నుంచి మాకు సమాచారం వచ్చింది డెమోన్ పవన్ విన్నర్ అయ్యారు అని చెప్పేసి నిన్నటి వరకు మనకి వినిపించింది. సో అయితే విన్నర్గా కళ్యాణ్ విన్ అయినట్టు తెలుస్తుంది, డెమోన్ పవన్ 15 lakhsతో బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో కామనర్స్గా ఇద్దరు సో ఇప్పటి వరకు నిలబడి వాళ్ళ గేమ్ని మార్చుకుంటూ వచ్చి సో నిలబడి ఒక 15 lakhsతో తను డెమోన్ పవన్ బయటకు రావడం, కళ్యాణ్ విన్నర్ అవడం అనేది ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా గట్టిగా కోరుకున్నారు. అండ్ ఇంకా సెలబ్రిటీస్ సైతం కూడా కళ్యాణ్ని చాలా మంది సపోర్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ తనూజ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి బాండింగ్ ఉంది. స్టిల్ అది ఇప్పటికీ కూడా అదే బాండింగ్ ఉంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకరి గేమ్ ఒకరి వల్ల చేంజ్ అయిందని చెప్పేసి వాళ్ళిద్దరూ స్టిల్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక కాంపిటీషన్ లాగా అయితే ఇప్పటికీ ఫీల్ అవ్వట్లేదు. ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. సో మిస్ అవుతాను, హౌస్ని మిస్ అవుతాను, నిన్ను మిస్ అవుతాను అని చెప్పేసి కళ్యాణ్ నిన్న ఎపిసోడ్లో చూస్తే చాలా ఎమోషనల్ అయితే తనూజ తనూజ ఒక టైంలో అనంతర తనే ఇంకా గెలిచేస్తుంది అనుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ పడాలతో కాస్త ఫ్రెండ్షిప్ బాండ్ అనేది తనుజకు కాస్త ఇబ్బంది పెట్టిందా? ఎందుకంటే ఒకనొక టైంలో తనుజన విన్నర్, ఇక రేస్ లో తనే ఉంది, ఇంకా ఎవరు గెలిచే అవకాశం లేదనుకున్నప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ రూట్ క్లియర్ అయిపోయింది. సచిన్, తనూజ ఎప్పుడైతే హౌస్లోకి ఎంటర్ అయ్యారో, తనూజ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తనకి ఎటువంటి బాండ్స్ వద్దని చెప్పి తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈవెన్ ఫస్ట్లో డెమోన్ పవన్ కూడా తనతో మాట్లాడడానికి, తనతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా అందరినీ తను అవాయిడ్ చేస్తూ వచ్చింది తనూజ, నాకు ఎటువంటి బాండ్స్ వద్దని చెప్పేసి. కానీ అనుకోకుండా వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళిద్దరూ కళ్యాణ్ అండ్ ఇంకా తనూజ ఒకరికొకరు బాగా కనెక్ట్ అయ్యారు. మంచి బిల్డ్ అయింది, మంచి ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి ఒక మంచి బాండింగ్ అనేది బిల్డ్ అయింది. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఫామ్ అయ్యింది. కాకపోతే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత
తనూజ ఇంకొంచెం ఎమోషనల్గా కళ్యాణ్కి కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈవెన్ కళ్యాణ్ కూడా తనూజకి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక్కరి కోసం ఒకరు గేమ్ ఆడే అంత సిచ్యువేషన్ వచ్చింది. ఒకరి గేమ్ని ఒకరి కోసం మార్చుకునే అంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడి వాళ్ళని నిలబెట్టడానికి, వాళ్ళని గెలిపించడానికి సో వీళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ దీంట్లో ఎక్కువగా కళ్యాణ్ ఎక్కువ పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ తనూజాని విన్ చేయడానికి, తనూజాకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా, తనూజా గేమ్ ఆడే టైంలోనూ ప్రతిసారి కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్కి తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేదు. తను విన్నింగ్ రేస్లో ఉన్నాడు, తను విన్నర్ అవ్వబోతున్నాడు అనేది తనకి తెలియదు. కానీ ఇక్కడ తనూజకి ఆల్రెడీ హింట్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట నుంచి వచ్చిన ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడడం కానీ తనకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి తను ఫస్ట్ నుంచి కూడా తనని కన్ఫెషన్ రూమ్లోకి టికెట్ గురించి, ఫినాలే టికెట్ గురించి బిగ్ బాస్ ఆఫర్ చేసినప్పుడు కూడా తను క్లియర్గా చెప్పింది, నేను ఆడియన్స్ ఓట్ త్రూనే నేను వెళ్తాను, నాకు టికెట్ ఫినాలేని నేను ఈ అమౌంట్తో నేను కొనుక్కోవాలనుకోవట్లేదు అని చెప్పేసి తను క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే తను విన్నర్ అవ్వబోతున్నాను అని చెప్పేసి తనకు ఒక క్లారిటీ ఉంది. సో కానీ ఇక్కడ కళ్యాణ్కి ఆ కాన్ఫిడెన్స్ లేదు. అది ఈరోజు గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో చూసినా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సూట్ కేస్ ఎవరు తీసుకోవాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఫ్యామిలీని సజెషన్ అడిగితే కళ్యాణ్ ఫ్యామిలీ క్లియర్గా చెప్పారు, నువ్వు సూట్ కేస్ తీసుకోవద్దు, నువ్వు విన్నర్ అవుతావు, సూట్ కేస్ తీసుకోవద్దు, నువ్వు విన్నర్ అవ్వాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కళ్యాణ్ కాన్ఫిడెంట్గా తను ఓకే చెప్పలేదు. సరే వాళ్ళు ఏదో చెప్తున్నారు